ఖచ్చితమైన హోల్స్ గుర్తించండి మరియు స్టడ్ ఫిట్ కోసం ఖచ్చితమైన హోల్స్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఖచ్చితమైన హోల్స్ గుర్తించడం మరియు స్టడ్ ఫిట్ కోసం ఖచ్చితమైన హోల్స్ చేయడానికి సంబంధించిన ఫిట్ అండ్ ప్రాక్టికల్ సెషన్ ప్రక్రియను పరిశీలిస్తాం. సర్ఫేస్ ను ఫ్లాట్ మరియు స్క్వేర్ గా ఎలా ఫైల్ చేయాలి? ట్యాపింగ్ హోల్ కోసం ట్యాప్ డ్రిల్ సైజ్ నిర్ణయించండి మరియు హోల్ డ్రిల్ వేయండి. ట్యాప్ రెంచ్ ఉపయోగించి M10 ఇంటర్నల్ థ్రెడ్ ను కత్తిరించండి. థ్రెడెడ్ హోల్లో స్టడ్ ని అమర్చండి. అవసరమైన టూల్స్ మరియు ఎక్విప్మెంట్. ఫిట్టర్ విభాగంలో ఉపయోగించే టూల్స్ మరియు ఎక్విప్మెంట్ గుర్తించండి. టూల్స్ పేర్లు, ప్రతి టూల్ యొక్క చేయవలసినవి మరియు చేయకూడని వాటిని రికార్డ్ చేయండి. ఫిట్టర్లు పనిచేస్తున్న పరిశ్రమల పేర్లను రికార్డ్ చేయండి. స్టీల్ రూల్, ట్రై స్క్వేర్, స్క్రైబర్, ఫ్లాట్ ఫైల్, డాట్ పంచ్, నీడల్ ఫైల్, బెంచ్ వైస్, హాక్సా, టాప్ పిన్ రేంజ్, డ్రిల్ బిట్, వర్టికల్ డ్రిల్, వర్నియర్ కాలిపర్, హామర్, M10 టాప్, పిచ్ గేజ్. ఫిట్టింగ్లో భద్రతా జాగ్రత్తలు. ప్రదర్శన కార్యకలాపాలు భద్రతతో దుకాణ చర్చ. వ్యక్తిగత రక్షణ పరికరాలను PPE ఉపయోగించేలా వారికి అవగాహన కల్పించడం ద్వారా శిక్షణ పొందిన వారి భద్రతా వైఖరి అభివృద్ధి. వ్యక్తిగత రక్షణ పరికరాలను గుర్తించండి. వివిధ రకాల వ్యక్తిగత రక్షణ పరికరాల గురించి అర్థం చేసుకోండి. కంటి రక్షణ, సేఫ్టీ గ్లాసెస్, పాదాల రక్షణ, సేఫ్టీ షూస్, దుమ్ము మరియు పొగలు, రెస్పిరేటర్స్, హ్యాండ్స్ సేఫ్టీ, గ్లోవ్స్, తల రక్షణ, హెల్మెట్, హియరింగ్ రక్షణ, ఇయర్ ప్లగ్స్, క్లోతింగ్, సేఫ్టీ జాకెట్. ఫ్లాట్నెస్ మరియు స్క్వేర్నెస్ ని మెయింటైన్ చేస్తూ 48x48x9 mm పరిమాణానికి మెటల్ను ఫైల్. ఖచ్చితమైన హోల్స్ గుర్తించండి మరియు స్టడ్ ఫిట్ కోసం ఖచ్చితమైన హోల్స్ చేయండి. లక్ష్యాలు: సర్ఫేస్ ను ఫ్లాట్ మరియు స్క్వేర్ గా ఫైల్ చేయగలరు. ట్యాపింగ్ హోల్ కోసం ట్యాప్ డ్రిల్ సైజ్ నిర్ణయించగలరు మరియు హోల్ డ్రిల్ వేయగలరు. దాని సైజ్ కోసం రా మెటీరియల్ చెక్ చేయండి. స్కేల్ మరియు స్క్రైబర్ ఉపయోగించి పదార్థం యొక్క కొలతలు గుర్తించండి. హాక్సా ఉపయోగించి అవసరమైన పొడవును కత్తిరించండి. ఫ్లాట్నెస్ మరియు స్క్వేర్నెస్ ని మెయింటైన్ చేస్తూ 48x48x9 mm పరిమాణానికి మెటల్ను ఫైల్. వెర్నియర్ కాలిపర్ ఉపయోగించి సైజ్ చెక్ చేయండి. మధ్యలో గుర్తించడానికి పదార్థం యొక్క ఉపరితలంపై సుద్దను వర్తించండి. జాబ్ మధ్యలో డ్రిల్ హోల్ మార్క్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం ఉపరితలం యొక్క భాగాన్ని ఉంచండి మరియు డాట్ పంచ్ ఉపయోగించి డ్రిల్లింగ్ కోసం మధ్యలో గుర్తించండి. బెంచ్ వైస్లో జాబ్ని పట్టుకోండి. M10 ట్యాప్ కోసం డ్రిల్ సైజ్ నిర్ణయించండి.
ఖచ్చితమైన హోల్స్ గుర్తించండి మరియు స్టడ్ ఫిట్ కోసం ఖచ్చితమైన హోల్స్ చేయండి. ట్యాప్ రెంచ్ ఉపయోగించి M10 ఇంటర్నల్ థ్రెడ్ను కట్ చేయండి. థ్రెడెడ్ హోల్లో స్టడ్ని అమర్చండి. ఉపరితలం యొక్క భాగాన్ని ఉంచండి మరియు డోట్ పంచ్ ఉపయోగించి డ్రిల్లింగ్ కోసం మధ్యలో గుర్తించండి. అదేవిధంగా 6 మిల్లీమీటర్లు డ్రిల్ బిట్ను ఫిక్స్ చేయండి మరియు పైలట్ హోల్ డ్రిల్ వేయండి. ఎనిమిది 8.5 మిల్లీమీటర్లు డ్రిల్ బిట్ను ఫిక్స్ చేయండి మరియు ట్యాపింగ్ కోసం హోల్ ద్వారా డ్రిల్ చేయండి. బెంచ్ వైస్లో జాబ్ పట్టుకోండి. హ్యాండ్ ట్యాప్ మరియు ట్యాప్ రెంచ్ ఉపయోగించి M10 ఇంటర్నల్ థ్రెడ్ను కత్తిరించండి. బర్స్ తొలగించడానికి థ్రెడ్ శుభ్రం చేయండి. స్క్రూ పిచ్ గేజ్తో థ్రెడ్ను చెక్ చేయండి. థ్రెడెడ్ హోల్లో స్టడ్ని అమర్చండి. ఇప్పుడు మీరు నేర్చుకున్నది సర్ఫేసెస్ ని ఫ్లాట్ మరియు స్క్వేర్ గా ఫైల్ చేయడం, థ్రెడెడ్ హోల్ కోసం డ్రిల్ సైజ్ ను నిర్ణయించడం మరియు హోల్ డ్రిల్ చేయడం, ట్యాప్ రెంచ్ ఉపయోగించి ఇంటర్నల్ థ్రెడ్ ను కత్తిరించడం, థ్రెడెడ్ హోల్ లో స్టాట్ ని అమర్చడం. ఈ టెక్నికల్ ప్రక్రియ మీ అందరికీ సులభంగా అర్థమైందని భావిస్తున్నాను. ధన్యవాదాలు.